హాయ్ అండి, ఇదిగో జుట్టు ఓడకన్నా ఆయిల్ తయారు చేస్తున్నా. ముందుగా కరివేపాకు అండి, ఇవి కలంజి సీట్ అంటారండి దీన్ని. ఇదిగో 1 స్పూను మెంతులు, ఇదండి రోజ్మేరీ, ఇదిగండి ఇది ఆందం అండి, ఇది కొంచెం వేస్తున్నా, ఒక కాపు వేస్తున్నా. ఇదిగండి కొబ్బరి నూనె, ఇది ఇప్పుడు ఆందం వేసే కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేయాలండి. మంట తక్కువ పెట్టాలండి, ఇది బాగా ఉడకనివ్వాలి. ఉసిరికాయలదండి, ఇది ఉసిరికాయలు ఎండబెట్టేసింది, ఇది కొంచెం వేసాను. ఇదిగండి మందార ఆకులు ఒక 5, ఇదిగండి 1 ఉల్లిపాయ వేసాను. ఇదండి ఆయిల్ ఇట్లా ఇప్పుడు ఆకులన్నీ మాడేలాగా ఉడకనివ్వాలి. చూడండి ఆయిల్ చూడండి ఎట్లా గ్రీన్ కలర్లో వస్తుంది. ఇదిగండి గ్రీన్ కలర్లో వస్తుంది ఆయిల్. పెద్ద మంట పెట్టకూడదండి, చిమ్లో పెట్టే చేయాలి ఆయిల్ మొత్తం. ఇగో చూడండి ఆయిల్ అంతా కలర్ మారుతుంది, ఈ ఆకులన్నీ నల్లగా అయిపోయినాయి. చూడండి గ్రీన్ కలర్లో ఆకులు వేసాం. ఆయిల్ గ్రీన్ కలర్లో వచ్చిందండి. ఇదిగండి ఇట్లా ఇగో ఇప్పుడు వేసే కరివేపాకు ఇవన్నీ ఇంత నల్లగా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి, ఆయిల్ రెడీ అయిపోయింది. మరీ మాడినట్టయితే ఇవంతా పుల్లలు విరిగిపోతామండి. ఇప్పుడు ఇట్లుంటే చాలండి. ఇగో చూడండి ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లగా అయిన తర్వాత ఒక క్లాత్తో మొత్తం ఫిల్టర్ చేయాలి. ఇగో స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇదండి ఈ ఆకులన్నీ తీస్తాను ముందు. ఇప్పుడు ఇదంతా ఒక క్లాత్తో మొత్తం ఫిల్టర్ చేయాలి. ఇదండి ఇట్లా ఫిల్టర్ చేయాలి. ఇదిగండి ఈ కలర్ వచ్చింది చూడండి, ఆయిల్ నల్లగా వచ్చింది. ఫస్ట్ గ్రీన్ కలర్లో, తర్వాత నల్లగా అయింది చూడండి. ఇది మనము కొబ్బరి నూనె ఎట్లా రాసుకుంటామో కొబ్బరి నూనె రాసుకునే ప్లేస్లో ఈ ఆయిల్ రాసుకోవాలండి.
రాసుకొని పొద్దున్న తలకి స్నానం చేసేవచ్చు. మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ పెట్టుకొని తలకి స్నానం చేయొచ్చు. ఇదిగండి జుట్టు ఊడదండి, ఊడిన జుట్టు ఆగుతుంది. మనం ఇందులో ఏమీ అదే కెమికల్ ఏమి వేయలే కదండి, అన్నీ మంచివి వేసాము. మెంతులు, కరివేపాకు అన్నీ వేసాము కదండి. చాలా మంచిది జుట్టుకి, మంచివేనండి. మళ్ళీ మందార ఆకులు వేసాను. ఇదండి ఇది మొత్తం ఫిల్టర్ చేసేయాలి. ఇప్పుడు ఇది ఒక చల్లగా అయిన తర్వాత గాజు చేసలు వేసుకోవాలండి. గాజు చేసలు వేసుకొని ఇష్టం ఎన్ని రోజులైనా వాడచ్చండి. ఇగో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.